కొత్తగా ప్రేమలో పడిన శివాకి కూడా నిద్ర పట్టడం లేదు. మ్యాంగో కలర్ డిజైనర్ డ్రెస్లో దేవతలా మెరిసిన స్వప్న రూపం తన కళ్ళలో మెదిలి మదిలో కలవరం రేపుతూ ఇన్నాళ్ళు అణిచిన వయసు వేడి ఇప్పుడు ఉరకలు వేయమని ఆరాటపడుతుంది. డ్యాన్స్ వేస్తున్నప్పుడు మెత్తని కాటన్ లాంటి ఆమె దేహం తగిలి అతనిలో వేడిని రాజేసింది. ముద్దు కోసం కళ్ళతోనే అర్తింపు చేసినా కనికరించలేదు రాక్షసి అని తిట్టుకుంటూ నిద్ర పట్టక గదిలో పచార్లు చేస్తున్నాడు. అప్పుడే మొబైల్ సౌండ్ తీసి చూస్తే లవ్ యూ శివ అన్న స్వప్న మెసేజ్. అతనికి ఆజ్యం పోసినట్టు తన వేడికి ఆమె ప్రపోజల్ ఇంకా తాపాన్ని పెంచింది. కొన్ని సంవత్సరాలుగా తను ఒక మనిషిని అన్న సంగతే మర్చిపోయిన శివ మనసులో కొత్తగా సరిగమలు మొదలయ్యాయి. స్వప్న కారణంగా ఇప్పుడు ఆ సరాగాలు తనని నిలవనివ్వడం లేదు. పెళ్లికి ముందు గుర్తుగా కొన్ని మెమరీస్ అయినా దాచుకోమని మనసు పోరు పెడుతోంది. నిద్రపోలేదా ఇంకా అని అడిగాడు. నిద్ర రావడం లేదు కవ్వింపుగా చెప్పింది. రేపటి నుంచి నిద్ర లేకుండానే చేస్తానుగా అని డెవిల్ ఎమోజీ పంపాడు. ఆమె గుండె గొంతులోకి వచ్చింది. ఏంటి సౌండ్ లేదు? ఏం లేదు, ఉంటాను. ఫోన్ పెట్టకు కానీ నీతో ఎవరున్నారు అడిగాడు గది బయటకు వస్తూ. ఎవరూ లేరంటే వచ్చేస్తాడా? భయంతో నాతో ఇందిరా అమ్మ ఉన్నారని అబద్ధం చెప్పింది. అప్పుడే ఆ ఫ్లోర్ నుంచి వెళ్తున్న శివ అడుగు క్షణం ఆగింది. అవునా, సరే పడుకో అయితే అన్నాడు. కాసేపు చాట్ చేయొచ్చుగా. అతను రాడని రెచ్చగొట్టింది. రేపు పెళ్లి ఫొటోస్లో ఫ్రెష్గా కనబడాలి. నాకు కూడా అనుకో. నవ్వుతూ వెల్లకిలా తిరిగి దిండుని గుండెకు హత్తుకుంటూ మిమ్మల్ని నాకు ఇచ్చిన యషి అక్కకి ఆదిత్య సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంది. వాళ్ళు మన థ్యాంక్స్ కోరుకునే వాళ్ళు కాదు, మన సంతోషం కోరుకునేవారు. నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అన్నాడు. అదేంటి మాట్లాడుతుంటే అని అలిగింది. అప్పటికే చాట్ కట్ అయింది. అలిగి ఫోన్ పక్కన పెట్టేసి బోర్లా పడుకుని దిండులో కాబోయే తన పతిని ఊహించుకుని ఇంత బుద్ధు ఏంటి మొద్దు, మాట్లాడుతుంటే అలా అలిగి పెట్టేశావు. నీతో మాట్లాడాలని ఎంత ఇష్టంగా ఉంది తెలుసా. రేపటి నుంచి భర్తగా మారిన ఈ క్షణం నువ్వు నా ప్రేమికుడివి అన్న ఆనందం నాలో కాసేపు కూడా ఆస్వాదించకుండా మొరుటుగా ఫోన్ పెట్టేశావు. నీ పని పెళ్ళి అయ్యాక చెప్తానని దిండుని గట్టిగా హత్తుకుని తనలో తనే నవ్వుకున్న స్వప్నకి ఏదో చప్పుడు అయినట్టు అనిపించి వెనక్కి తిరిగింది. డోర్ దగ్గర హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కనిపించాడు శివ. అదిరిపడి లేచి నిల్చుంది. అలా లేవడంతో ఓణి జారి కింద పడితే నిగనిగ మెరుస్తున్న ఆమె ఒంటికి అదే రంగుతో ఉన్న డ్రెస్కి శివ కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి. మీరే ఇక్కడేంటి అడుగుతూ అతను ముందుకు వస్తుంటే కంగారుగా వెనక్కి అడుగు వేసింది. నీతో పాటు ఎవరున్నారు? అది మరి అని నసికింది. రేపు ఎలాగో పెళ్లి కదా, ఇవాళ పని కానించి రేపటికి కొంచెం భయం తగ్గిద్దామని వచ్చానంటూ అమాంతం ఆమెను గోడకు లాక్ చేశాడు. స్వప్న తేరుకునే టైం ఇవ్వకుండా అరవబోతుంటే చేత్తో నోరు మూసేసి నాతో అబద్ధం చెప్తావా అన్నాడు. కళ్ళు ఆల్చిప్పల్లా చేసింది. కాటుక నిండిన నయనాలు చూసి ఆగలేక కళ్ళ మీద ముద్దు పెట్టి చెప్పు, ఏ పనిష్మెంట్ ఇవ్వాలి నీకు అని చూపులు కిందకి తెచ్చాడు. అతని దూకుడికి ఎప్పుడు వినని అల్లరి మాటలకి బెదిరిన లేడి పిల్లల వణుకుతూ వదలమని కళ్ళతోనే అర్థించింది. నోటి మీద చెయ్యి తీసి ఓ కూతుటున ఆమెని కౌగిలిలో బిగించి మరోసారి అబద్ధం చెప్పకుండా పనిష్మెంట్ ఇస్తానని ఒడుపుగా ఆమె బుగ్గలు పట్టుకుని ఊరిస్తున్న పెదాలు ముడేశాడు. ఆమెను తనలోకి మరింతగా పొదువుకుంటూ టెన్షన్ తగ్గించడానికి చూస్తున్న శివాకి కూడా ఒక రకమైన ప్రకంపనలు మొదలయ్యాయి. ఆడపిల్ల స్పర్శకి అతిశయంగా అనిపిస్తుంటే ముద్దు ఇంత అమృతంగా ఉంటుందా అన్న ఆసక్తి మరోపక్క. వదలాలని లేదతనికి. చొక్కాని గుప్పెట్లో బంధించిన స్వప్న నడుమొంపుల్లో చెయ్యి జొనిపి పైకి ఎత్తుకున్నాడు. ఆమె బరువంతా అతనిదే ఇప్పుడు. నునుపాటి బుగ్గలు అతని గరుకైన గడ్డం తగిలి కందిపోతుంటే మెత్తని పెదవులు దాటి నాలుకని పెనవేశాడు. అతని చర్యకి ఒంట్లో కరెంటు పాస్ అయింది. ఊపిరి మరీ కాస్త బిగబట్టింది. వదలమని గింజుకుంటున్నా వదలడం లేదు. ఆమె మైకంలో పడిన అతను మైమరచి పంటిఘాటు బహుమతిగా ఇచ్చాడు. నొప్పికి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగి చెంప మీద జారి శివ బుగ్గని తాకడంతో ఈ లోకంలోకి వచ్చి ఏం చేస్తున్నాడో తెలిసేలోపే ఆమె పెదవి చిట్లి బ్లడ్ కూడా వచ్చేసింది. పెదవి కందిపోవడం చూసి అతని కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. సారీ బంగారం, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని బాధగా చెప్పి పెదవిని నాలుకతో లీక్ చేసి ఎంగిలి మందు పూశాడు.
తన కోసం అతని కళ్ళలో నీళ్లు చూడగానే ఆమె మనసు కరిగిపోయింది. గట్టిగా హత్తుకొని, ఎప్పుడూ సారీ చెప్పకండి, నా మీద పూర్తి హక్కు మీదే అంది. బెడ్ మీద కూర్చోబెట్టి లిప్ బామ్ వెతికి తెచ్చి మెల్లిగా కొరికిన చోట అప్లై చేస్తూ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అన్నాడు మళ్ళీ చిన్నపిల్లడిలా డిసిప్లైన్గా. అతన్ని చొక్కా పట్టుకుని చిన్న పెక్కిచ్చి, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరిచ్చే బాధ కూడా, ఈ వంకతో నన్ను దూరం పెట్టకండి. ఆమె స్వచ్ఛమైన ప్రేమకు అతని మనసు మేఘాలని తాకితే అరచేతిలోకి ఆమె పాదం తీసుకొని ముద్దిచ్చాడు. ఏమండి, ఏంటి మీరు చేస్తుంది? నా ప్రేయసి పాదానికి ముద్దిచ్చానని ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే కష్టమవుతుంది, పడుకోమంటూ లైట్ ఆఫ్ చేసి వెనుతిరుగుతున్న అతన్ని వెనక నుంచి హగ్ చేసుకుని, ఈ దూరం అస్సలు నచ్చలేదు అంది చిన్నపిల్లల బెంగగా. ఒక్కరోజే కదా, 24 గంటలే, పడుకుంటే 10 గంటలు అయిపోతాయి, నిద్ర రావడం లేదు, నేను నిద్రపుచ్చనా? ఉదయం వేకువజామున లేచిన యమున గారు స్వప్న కోసమని గది దగ్గరికి వచ్చారు. తలుపు తడుతున్న శబ్దానికి శివ గుండెల్లో గువ్వలా ఒదిగిన స్వప్న ఉలిక్కిపడి లేచి, ఏమండి, అమ్మ వచ్చినట్టు ఉన్నారు అంది కంగారుగా. స్వప్న అని పిలుస్తున్నారు యమున గారు. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? మన ఇద్దరిని ఇలా చూస్తే ఎలా? ప్లీజ్ మీరు వెనుక నుంచి వెళ్ళిపోండి, సినిమాలు చూస్తావు బాగా అన్నాడు. మీకు ఎలా తెలుసు అంది కళ్ళు టపటపలాడిస్తూ. అర్థమైందిలే అని లేచి వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నారు? మనల్ని ఇలా అమ్మ చూస్తే అసహ్యంగా ఉంటుంది, ఇక్కడే పడుకుందామని నువ్వు రాత్రి అన్నాక అమ్మకు మెసేజ్ చేశాను, తను సరే జాగ్రత్త అంది. నువ్వు ఫీల్ అవ్వకు అన్నాడు. ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా అంది బొంగమూతి పెడుతూ. వెళ్తున్న వాడలా వెనక్కి తిరిగి బుగ్గలు 2 ఒత్తి పెట్టి చాప పిల్ల పెదాల్లా ముందుకు వచ్చిన పెదాలు కొరికి, నీ టెన్షన్ చూడటం కూడా చాలా బాగుంది అని నవ్వేసి వెళ్ళి తలుపు తీశాడు. శివ, టైం అవుతుంది, స్వప్న లేచిందా అడుగుతుంటే, అమ్మ ఇప్పుడే లేచింది, వెళ్ళండి అని చెప్పి తను బయటికి వెళ్ళిపోయాడు. శివ ఇచ్చిన షాక్లోనే ఇంకా ఉన్న స్వప్న తల మీద ముట్టి, లే మొద్దు, బ్యూటీషియన్స్ వచ్చారు, రెడీ చేయాలి నిన్ను అంటుంటే ఆవిడని గట్టిగా హత్తుకుని బోరున ఏడ్చేసింది. ఏ పిల్ల, ఏమైందే? శివ ఏమైనా అన్నాడా అంటుంటే, లేదు, ఇంత మంచి కుటుంబం దొరికినందుకు సంతోషంతో ఏడుస్తున్నాను అంది. పెళ్లి కూతురు ఇలా ఏడవకూడదు, పైగా మనకు అప్పగింతలు కూడా లేవని ఇలా చేస్తున్నావా అని నవ్వి, త్వరగా వెళ్ళు, టైం అవుతుంది అని వాష్రూమ్లోకి పంపించింది. అక్కడి నుంచి ఆదిత్య యశి గది దగ్గరికి వచ్చి తలుపు తడుతుంటే లేవలేదు ఎవరు. మరోసారి తలుపు తట్టి, యశి టైం అవుతుంది, త్వరగా తయారై రండి అని చెప్పి వెళ్ళిపోయింది. మత్తుగా ఒక విధమైన తీయని నొప్పులు ఒళ్ళంతా ఉండటంతో కళ్ళు భారంగా అనిపిస్తుంటే చిన్నగా కళ్ళు తెరిచింది యశిక. ఆమె గుండెల్లో హాయిగా నిద్రపోతున్నాడు ఆది. అతని తల నిమిరి నుదురు మీద ముద్దు పెట్టి డిస్టర్బ్ చేయకుండా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బేబీ పింక్ కలర్ సిఫాన్ శారీ కట్టుకొని వచ్చి తలకి చుట్టిన టవల్ విప్పుతున్న ఆమె బ్యాక్ నుంచి హగ్ చేసుకుని, చీరెందుకు కట్టావే అన్నాడు భుజం మీద ఎర్రగా కమిలిన మచ్చకి పెదవులు అద్దుతూ. అత్తమ్మ మరీ మరీ చెప్పింది పెళ్ళయ్యే వరకు చీరలోనే ఉండమని. నన్ను చీరలో చూడాలని మా ఆయనకే కాదు, మా అత్తకి కూడా ఆశ నవ్వుతుంటే ఆమె మేని నుంచి వస్తున్న లావెండర్ ఆరోమాని మనసారా ఆస్వాదిస్తూ, అప్పుడే స్నానం చేసేసావా, నా కోసం వెయిట్ చేసి ఉండొచ్చుగా అన్నాడు అలకగా మొహం పెట్టి. బాబోయ్, ఇప్పటికే నడుం పట్టేసింది, ఇంకా అంటే ఇవాళ పెళ్ళికి నేను ఉండను, పేషెంట్ అవుతాను. చీర మడత నుంచి నడుం మీదకు వెళ్తున్న చెయ్యి ఒక్కసారిగా బిగించి ఒక్క నలుపు నలిపాడు. అబ్బా అంది సారీ చెప్పి చిరుకోపంగా ఆదిత్యాన్ని చూసి. పిల్లల్ని లేపు, అది రెడీ చేయాలి, నీ కూతురు అస్సలు మాటే వినదు, రెడీ చేసి తీసుకొస్తాను, నువ్వు కిందకి వెళ్ళు అన్నాడు. థ్యాంక్ యూ మై డియర్ హబ్బీ గారు అని బుగ్గ మీద ముద్దు పెట్టి, ఎలా ఉంది శారీ అని అడిగింది. నా బంగారానికి ఏంటి, వెన్నెలమ్మలా వెలిగిపోతుంటేను అని కిందకి వంగి చీర కుచ్చులు సర్దే నెపంతో బొడ్డు మీద చిన్న పంటిఘాటు ఇచ్చాడు. కొరక్కుండా ఉండలేవా అంటూ రుద్దుకుంది. చున్ను ముక్కల కళ్ళకి కనువిందు చేస్తుంటే కొరక్కుండా ఎలాగే ఉండటం అంటూ మరోసారి బొడ్డులో నాలుకతో 2 నిమిషాలు సయ్యాటలాడి పలుచని పొట్ట మీద ముద్దులు పెడుతుంటే యశి ఒళ్ళంతా తెలియని మైకం పట్టేస్తుంది. వెంటనే ఇహలోకి వచ్చి ఆదిత్యాన్ని తోసేసి, నువ్వు ఇంతే, ఎప్పుడు వెళ్ళమంటావు వెళ్ళనివ్వమని చిరుకోపంగా హెయిర్ క్లిప్ పెట్టుకొని కిందకి పరిగెత్తింది. నవ్వుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళాడు ఆది. క్రూజ్లోని ఒక ఫ్లోర్ మొత్తం శివ స్వప్నల పెళ్లికి వేదిక అయ్యింది. ఇంట్లో ప్రతి ఒక్కరి ముఖాల్లో పెళ్లి తాలూకా ఆనందం విరుస్తుంది. శివ ఆచారం ప్రకారం వారి పెళ్లి జరిపించాడు ఆది.
ఆకాశంలో క్రాకర్స్, పటాకులు, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని అందంగా రంగురంగుల అక్షరాలు కనిపించాయి. థ్యాంక్ యూ అన్నా అని ఆదిని హత్తుకున్నాడు శివ. ఇప్పటి నుంచి నిన్ను నమ్ముకున్న, నీ కోసం వేచి చూసే మనసు, మనిషి ఉన్నారని గుర్తు పెట్టుకో అని చెప్పాడు ఆది. మిగతా వాళ్ళు శివ, స్వప్నాలకి విషెస్ చెప్పారు. బోలెడు ఫోటోలు, అవధులు లేని ఆనందాలతో పెళ్లి వేడుక పూర్తయింది. లంచ్ చేసి ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకుని ఆ సాయంత్రం క్రూజ్లో గ్రాండ్గా పార్టీ చేసుకున్నారు. కొత్త దంపతులకు ఆడుతూ పాడుతూ పెద్దలు పిల్లలు బీభత్సంగా ఎంజాయ్ చేశారు. యాపిల్ రెడ్ ఫుల్ స్టోన్ వర్క్ శారీలో చందమామలా మెరిసిపోతుంది స్వప్న. వైట్ షేర్వాణిలో శివ నెలరాజుకి తక్కువ లేడు. ఇంట్లో అందరి పెదవులు చిరునవ్వులతో కదలాడుతున్నాయి. నైట్ 10 వరకు పార్టీలో మునిగి అలసిపోతే పిల్లల్ని, మగవాళ్ళని నిద్రపొమ్మని పంపించేసి స్వప్నాన్ని రెడీ చేస్తున్నారు యశిక, నవ్య, కల్పన. శివాకి ఏం తెలియదు. అసలే నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడు. నువ్వే చొరవ తీసుకోవాలి మరదలా అంది నవ్య. అవును వదిన, ఎంతలా అంటే పెళ్లి కూతురు పెదవికి అయిన గాయం కనబడకుండా ఉండటానికి ఒక లిప్స్టిక్ మొత్తం వాడేలా చేసే అంత అమాయకుడు శివ అన్న అంది కల్పన. వారి అల్లరి మాటలకి స్వప్న సిగ్గుతో తలవాల్ చేసింది. ఆమెను నిండుగా ముస్తాబు చేసి సంతోషంగా మీ జీవితాన్ని ప్రారంభించి ఈ బంధంలో ప్రేమను, మాధుర్యాన్ని చవి చూడండి అని చెప్పింది యశిక. యశి, ఇంకా లేట్ చేస్తే మీ అన్న వచ్చేస్తాడు, పద పద అని తొందర చేసిన నవ్య. సగం రాత్రిలో ఆకలి వేస్తే తినడానికి ఫ్రూట్స్, తాగడానికి పాలు, వాటర్ కూడా ఉన్నాయి, మర్చిపోవద్దు మరదలా అని ఆట పట్టించి మార్నింగ్ వచ్చాక ఏం జరిగిందో చెప్పాలి అని నవ్వుతూ తలుపులు వేసుకుని వెళ్ళింది. కాసేపటికే తలుపు తెరుచుకున్న శబ్దం. చేతులు నలుపుతూ కంగారు పడుతుంది స్వప్న. అతని కంటే ముందు మత్తైన సువాసన ఆమె నాసికని తాకి హాయిని గొలిపింది. అతను వచ్చాడని తెలిసి ఆమె మరింత ముడుచుకుపోయింది. నెమ్మదిగా తలుపు గడిపెట్టి మనసు కాస్త సముదాయించి ఆమె మనసు ఎరిగి మసులుకోవాలని తనకి తనే పాఠం వల్లే వేసుకుని వచ్చి ఆమె పక్కన తగలకుండా కూర్చున్నాడు శివ. మోకాల చుట్టూ ఉన్న చేతులు వణుకుతుంటే, డోంట్ ఫియర్ స్వప్న, నీ ఇష్టం లేకుండా ఏదీ జరగదు, ఫీల్ ఫ్రీ అన్నాడు. అతని మాటల్లో మృదుత్వానికి కంగారు కొంచెం తగ్గించుకుంది. ఇది మన కోసం ఫార్మల్గా ఏర్పాటు చేసిన నైటే కానీ ఇప్పుడే అన్నీ జరగాలి అనేమీ లేదు. మనుషుల శరీరాలు కలవడం కంటే మనుషులు కలవడం ముఖ్యం. నీకు ఎంత టైం కావాలన్నా నేను వెయిట్ చేస్తాను అని భరోసా ఇచ్చాడు. అతని ఆలోచన పరిపక్వతకి ఆమె మనసు మరోసారి చీతాకోక చిలుక అయ్యింది. తను ఎంత అదృష్టవంతురాలు, ఇంతలా అర్థం చేసుకునే వ్యక్తిని భర్తగా పొందినందుకు అనుకుంది. ఏమైనా తాగుతావా, ఈ అలంకరణతో అలసిపోయి ఉంటావు అన్నాడు. అని హెడ్ నోట్ చేసింది. పక్కనే ఉన్న చల్లని పానీయం గ్లాసులో నింపి చేతికి ఇచ్చాడు. చందమామ లాంటి ముఖరవిందాన్ని చూసి వివసుడు అయ్యాడు. పెళ్లి కళ ఉట్టిపడుతున్న ముఖం, పోత పోసిన బంగారానికి అలంకరించిన నగలు కూడా దిగదుడిపై అనిపిస్తున్నాయి. స్వప్న పాలు గ్లాస్ శివాకి ఇచ్చింది. ఆమె శ్వాస తీస్తున్నప్పుడు భారంగా కదిలిన ఆమె ఎదద్వయం అతనికి అగ్ని పరీక్షనే పెట్టాయి. స్వప్న కంటే ముందే శివాకి గొంతు తడారిపోతుంటే పాలు తీసుకొని తాగి ఆమెకు ఇచ్చాడు. సిరుసిగ్గుతో అతను ఎంగిలి తాగి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ అనుకుంటూ, నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పు స్వప్న, వింటాను ఇష్టంగా అన్నాడు. చెప్పడానికి ఏమీ లేదు, నా జీవితం అంతా మీ ముందు పెట్టాను. ఇకపై జరిగే అందమైన సమయాన్ని అందంగా రాసుకోవాలి నా జీవిత డైరీలో అంది నవ్వుతూ. నీకేమంటే ఇష్టం? ఫుడ్, కలర్, పాటలు, సినిమాలు, ఇలా ఏదో ఒకటి చెప్పు అని ఆమె వైపు తిరిగి కూర్చుని అడిగాడు. మైండ్ కాస్త రిలాక్స్ అవ్వడంతో తన ఇష్టాలు చెప్పింది. అన్నీ చెప్పి నాకు పలానా హీరో సినిమాలంటే చాలా ఇష్టం అని చెప్తున్నప్పుడు శివ మొహంలో పోసెసివ్నెస్ కనిపించింది. ఆయన ఊరుకున్నాడు. మరి మీకేమంటే ఇష్టం అంది. నాకు గన్స్ అంటే ఇష్టపడి ఆ టాపిక్ తప్ప ఇంకేమైనా చెప్పండి అంది బెదిరి. ఫుడ్, తనకి యమున గారు చేతి బిర్యానీ అంటే ఇష్టమని, యశి చేసే పాయసం అంటే మరీ ఇష్టమని, నవ్య అయితే కుర్మా భలే చేస్తుందని చెప్తుంటే అతను ఫుడ్డీ అని అర్థమైంది. వాటిలో నాకు కొన్ని రావు అంది. నేర్చుకో అన్నాడు. అలాగే అని బుద్ధిగా తల ఊపింది. మరి మీరు సినిమాలు చూడరా అంది. ఎందుకు చూడను, కాకపోతే హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్స్ ఎక్కువ చూస్తాను అన్నాడు. ఓహో అని. మీకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరు? పలానా అని శివ చెప్పినప్పుడు స్వప్న ముఖంలో చిన్న అసూయ. అది ఎంజాయ్ చేస్తూ, నాకు కానీ వీలైతే ఆ హీరోయిన్కి ప్రపోజ్ చేసేవాడిని, కుదరదు అన్నాడు మొహం బాధగా పెట్టి. ఆదిత్య సార్కి చెప్తే ఎంతసేపు ఆపని చెప్పండి అంది మొహం తిప్పుకొని. అరే నువ్వు ఎందుకు అంతలా తిప్పుకుంటున్నావు అన్నాడు.
ఏం లేదు. ఓహో, అయితే నీ మొగుడు ఆడదాని కోసం వెళ్ళినా నీకు ఓకే అన్నమాట. శివ వైపు చురుగ్గా చూసి నేనలా అనలేదు అంది ఉడికిపోతూ. కానీ నువ్వు నీ హీరో కోసం వెళ్తానంటే అస్సలు పంపించను అన్నాడు. క్షణం లైట్ వెలగలేదు ఆమెకు. తర్వాత అర్థమై, అంటే నాకు పలానా హీరో ఇష్టమని చెప్పానని మీరు మరో హీరోయిన్ ఇష్టం అన్నారు అంతేనా అంది. ఆ అన్నాడు గంభీరంగా. నవ్వింది గట్టిగా. ఆ హీరోకి పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు. కాకపోతే యాక్టింగ్ బాగుంటుందని ఇష్టం అంతే అని తన మనసులో మాట చెప్పగానే రిలీఫ్గా అనిపించి, నాకు మాత్రం ఏ హీరోయిన్ ఇష్టం లేదు, నా హీరోయిన్ తప్ప అన్నాడు సూటిగా కళ్ళలోకి చూస్తూ. అతని మాటకి నవ్వు ఆపేసింది. సరే పడుకో, నిద్ర వస్తుంది కదా అంటూ లైట్ ఆఫ్ చేసి ఒక పక్కగా తిరిగి పడుకున్నాడు. వచ్చినప్పటి నుంచి అతను ఎందుకు దూరంగా ఉన్నాడో అర్థం కాలేదు. నిన్నటి రాత్రిలా కనీసం ముద్దు కూడా పెట్టలేదని బాధేసింది. అలాగే కూర్చుని ఉన్న ఆమె వెక్కిళ్ళు సన్నగా వినిపిస్తుంటే లేచి లైట్ వేసి చూశాడు. నోటికి చెయ్యి అడ్డం పెట్టి శబ్దం రాకుండా వెక్కుతుంటే, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా దగ్గరకు రాబోయాడు. దూరంగా జరిగి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంది ఏడుపు గొంతుతో. లేదు, ఎందుకలా అడిగా? మరి నాకు దూరంగా ఎందుకు ఉన్నారు? కళ్ళలో నీళ్లు ఆమె స్వచ్ఛమైన మనసుని తెలియజేస్తుంటే, నేను తాకితే ఎక్కడ ఇబ్బందిగా భయపడతావో అని దూరంగా ఉన్నాను, నీకు టైం ఇవ్వడానికి అన్నాడు లాలనగా చంప మీద తడి తుడుస్తూ. అతని రఫ్ హ్యాండ్ మెత్తని చంపకు తాకడంతో మనసు త్రుల్లిపడి శివ చేతిని గట్టిగా పట్టుకొని, దూరంగా ఉంటేనే నాకు భయం, మీకు నేను నచ్చలేదేమో అని అంది గొంతు పెగల్చుకొని. శివ మనసులో సందేహాలన్నీ తీరిపోయాయి. నేను తాకినా నీకేం ఇబ్బంది లేదు కదా దగ్గరకు తీసుకుంటూ అడిగాడు. లేదు అంది సిగ్గుతో తల వాల్చేస్తూ. ఏం చేసినా ఎదురు చెప్పవు కదా అడుగుతూ ఒంటి మీద ఒక్కో నగ వలుస్తుంటే, చెప్పను అంది బుద్ధిగా. కొంచెం నొప్పిగా ఉన్నా అరవకూడదు. ఎందుకు నొప్పి? తల వెనక్కి తిప్పి అయోమయంగా అడిగింది. సమాధానంగా ఆమె జబ్బా మీద ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు. నొప్పి అంది. ఇందుకు అంటూ నగలన్నీ తీసేసి తన షేర్వాణి కూడా దూరం చేశాడు. కండలు తేలిన అతని శరీరం చూసి ఆమె గొంతు తడారిపోయింది. ఆమె మీదకి ఒరుగుతూ, నీకు దూరంగా ఉండటం నా వల్ల కూడా కావడం లేదు, నన్ను నీలోకి తీసుకో అన్నాడు. విశాలమైన అతని భుజాల మీద చేతులు వేసింది. వయసు వేడితో వెచ్చగా కాలుతున్నాయి. అయ్యో, ఒళ్ళేంటి ఇంత వేడిగా ఉంది? ఫీవర్ వచ్చిందా? అవును, వయసు చేసే అల్లరికి ఒళ్ళంతా జ్వరం వచ్చింది అంటూనే దొండపండు లాంటి పెదాలు అందుకున్నాడు. ఇక వారి మధ్య మాటలకి తావులేదు. చేతల్లోనే సంభాషించుకుంటూ తెలియని దారిలో ఒక్కో మెట్టు ఎక్కుతూ కష్టంగా ఇష్టంగా ఆఖరి గమ్యానికి చేరుకున్నారు. వారి జీవితంలో మరో చాప్టర్కి వెల్కమ్ చెప్పారు. మరో 2 రోజులు కొత్త దంపతులకు ఏకాంతం కోసమని శివ స్వప్నాలని అక్కడే వదిలి మిగతా కుటుంబం అంతా ప్యాలెస్కి వచ్చేశారు. 2 రోజుల సమయం తెలియకుండా సుఖాల్లో మునిగి తేలిన కొత్త జంట కూడా వచ్చేశారు. వాళ్ళ కోసం యమున గారు రూమ్ సిద్ధం చేయగా శివ స్వప్న అందులోనే ఉంటున్నారు. దగ్గర వాళ్ళందరికీ పార్టీ అరేంజ్ చేసి శివ స్వప్నాల మ్యారేజ్ అనౌన్స్ చేశాడు ఆది. మరో వారం గడిచాక చైతన్య స్టడీస్ కోసం నవ్య రాహుల్ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఆదిత్యాన్ని ఒప్పించి పిల్లల్ని దగ్గరలోనే స్కూల్కి పంపించడం స్టార్ట్ చేసింది యశి. ఆద్య, శ్రేష్ఠ, అక్షయ్ ఒక గ్రేడ్ అయితే వాళ్ళకి పెద్దదిగా దివ్య కూడా అక్కడే చేరింది. అందరూ ఎవరి రొటీన్లో వారు వచ్చారు. ఆదిత్య బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడంతో తీరిక లేకుండా రోజులు గడిచిపోయాయి. అతను మాఫియాని వదలడాన్ని తెలుసు కానీ మరి ఎందుకు ఆ టాపిక్స్ రావట్లేదని యశి తెగ ఆలోచిస్తుంది. ఒకవేళ ఇంట్లో పిల్లలు ఉన్నారని తెలియనివ్వకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడా అనుకుంది. ఓ రోజు రాత్రి ఆదిత్యాన్ని అడగనే అడిగేసింది. డిన్నర్ అయ్యి ల్యాప్టాప్ పట్టుకుని కౌచ్లో కూర్చున్న అతని ముందుకు వచ్చి, ఆది నిన్నొకటి అడుగుతాను, ట్రూగా ఆన్సర్ చేయాలి అంది చేతులు నలుపుతూ. ఏంటి అన్నాడు తలెత్తకుండా. మరి నువ్వు మాఫియాని వదిలేసినట్టే కదా